చంద్రబాబు నాయుడు యుద్ధానికి ముందే చేతులు ఎత్తేశాడు. గతంలో రాజశేఖర్ గారిని ఎన్నికల్లో తలపట్టం కోసం ఈ చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి పేరుతో 4-5 పార్టీలను కలవటం జరిగింది. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఎదుర్కోవడం కోసం మాయాకూటమి పేరుతో మరో 4-5 పార్టీలను ఆయన కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మాయాకూటమిలో వీరందరికీ మహా ఓటమి తప్పదు. ఈ మాయాకూటమిలో భాగస్వాములైన కిరణ్ కుమార్ రెడ్డికి మెంబర్షిప్ ఉంది, జయప్రకాష్ నారాయణ గారికి మెంబర్షిప్ ఉంది, నారాయణకు మెంబర్షిప్ ఉంది. ఇంకెవరన్నా వస్తారేమో ఈ మాయాకూటమిలోనికి ఎదురు చూసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు ఆయన ఎదుర్కొనే సత్తా లేక మీరు 4-5 పార్టీల పేరుతో కూటమి ఏర్పడినట్లే 4.5 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా మీకు లేకుండా మళ్ళీ 4-5 పార్టీల కూటమి కోసం మీరు ఎదురు చూస్తున్నారంటే మీ సామర్థ్యం ఏంటో ఇంతకంటే ఇంకోటి చెప్పక్కర్లేదు. అంటే మీకు ఇప్పటికే మీరు 3 కాళ్ళ ముసలైపోయినారు. ఇంకా 2-3 పార్టీలు వచ్చి మీకు సపోర్ట్ ఇస్తే తప్ప మీరు నిలదొక్కునే పరిస్థితుల్లో మీరు లేరు అని మీరు చెప్పకనే మీరే చెప్తున్నారు. సామర్థ్యం లేని మీరు సామర్థ్యం ఉందిన పదే ఊళ్ళో కొట్టుకోవడం ఎంతవరకు సమంజసమో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరో వస్తారు మీకు సపోర్ట్ ఇస్తారని ఎదురు చూసే కంటే ఈ రాజకీయాలు మీరు వదిలేయటమే ఉత్తమమని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రజా బలము, ఆయనకు వస్తున్న ఆదరణ ఇవన్నీ చూడలేక ఏ పార్టీలు ముందుకు వస్తాయో కొత్త పార్టీలు పుట్టుకొచ్చే పార్టీలు కూడా మన ముందుకు కలుపుకునే పరిస్థితి ఈరోజు మీకు ఎదురుపడింది. ఇంతకంటే సిగ్గు లేని తనం ఇంకోటి ఉండదు. బహుశా ఈ భారతదేశం ఇంతకంటే నీచమైన పార్టీ 9 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ 10 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇటువంటి స్థాయికి దిగజారుతూ ఉండని చెప్పేది ఇంకోటి ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.